గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం, మరికొన్ని గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఏ పదవి లేనప్పుడే తన పుట్టిన ఊరి కోసం ఏదైనా సహాయం అందించాలని తన సొంత ఖర్చులతో ఒక బస్సు షెల్టర్ మరియు ఫ్రీజర్ బాక్స్ను డొనేట్ చేయడం జరిగింది. ఇక ఎన్నో మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం అనంతసాగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వరరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా యాలల రేణుకరామాన్ని మమ్మల్ని బలపరచడం జరిగింది. కాబట్టి మా ఊరి గ్రామ ప్రజలు మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపిస్తారని, గెలిచిన అనంతరం నార్కల్ జిల్లాలో మా ఊరిలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉంచాలన్నదే మా కళ అని ఆయన మీడియా ముఖంగా వాపోయారు. అందరికీ నమస్కారం. నా పేరు యాలాల రేణుక రాము. మాది అనంతసాగర్ గ్రామం. ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి సార్ గారు, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సార్ గారు నన్ను మన గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచారు. మీ అమూల్యమైన ఓటు బాలు గుర్తుపై వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన. అనంత గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. మేము కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేష్ గారి ఆశీస్సులతో మేము కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచారు. కావున మేము అనంతసాగర్ గ్రామానికి మేము స్వచ్ఛతంగా వచ్చి మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. కాబట్టి మేము ఇంతకుముందు గ్రామం మీద ఉన్న మమకారం, మా పుట్టిన ఊరుకు చేయవలసిన తాపత్రయంతో మేము సర్పంచ్గా నిలబడడానికి ముందే మేము అనంతసాగర్ గేట్ కాడ ఎండకనక వానకనక అందరూ ఇబ్బంది పడుతుంటే నా మనసు చలించి నా ప్రజలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారని నా సొంత డబ్బులతో బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. అప్పుడు 3 సంవత్సరాల కిందమే మేము కట్టించడం జరిగింది. ఎలక్షన్కి దానికి సంబంధం లేదు ఎటువంటి. కానీ మళ్ళీ మేము మా నాన్న చనిపోయినప్పుడు ఫ్రిడ్జర్ బాక్స్ లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మేము ఆ మనసు చలించి మేమే ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఈ ఉన్నోళ్ళు చనిపోతే చాలా దాన కర్మాలకు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కావున కంపల్సరీ మా నాన్న పేరు మీద యాలాల కుర్వనాగ జ్ఞాపకత్వం పేరు మీద ఫ్రిడ్జర్ బాక్స్ కూడా మా గ్రామ పంచాయతీకి అప్పజెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము కాంగ్రెస్ అభ్యర్థిగా మేము గెలిచిన మరుసటి రోజు నుంచే మేము మొదటిది అనంతసాగర్ గ్రామానికి రావాలంటే అక్కడ అనంతసాగర్ గేటు కల్వేట్ దగ్గర చాలా వర్షపు నీరుకు చాలా భారీ వర్షంతో నిండుకొని ఉంటుంది. కాబట్టి అది రాకపోకలు ఇబ్బందులు గురవుతున్నాయి. కానీ మేము వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో మా రాజేష్ రెడ్డి తరపుల నుంచి కంపల్సరీ మేము వాళ్ళని ఒప్పించి కంపల్సరీ బ్రిడ్జి నిర్మాణం కంపల్సరీ చేయడం నా వంతుగా కృషి చేస్తాను. సెకండు, అండర్ డ్రైనేజీ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కాలువలు, ఈ నీళ్లు పోవడం, దోమలు రావడం చాలా ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ అండర్ డ్రైనేజీ కంపల్సరీ మేము చేయాలని సెకండ్ సంకల్పం. మూడవది స్ట్రీట్ లైట్లు, సోలార్ లైటు కంపల్సరీ మేము ఆల్రెడీ ఎంపీ మల్రాయ్ దృష్టి కూడా తీసుకెళ్ళినా ఇంతకుముందు. కంపల్సరీ మేము గెలిచిన వెంబడే కంపల్సరీ ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. మట్టి రోడ్డు లేకుండా ప్రతి రోడ్డు సీసీ రోడ్డు చేయాలని నాది కంపల్సరీ నాది సంకల్పం. ఇంకా ఎన్నో చేస్తాను. ఇంకోటి ఇంతకుముందు చెప్పారు, ఎన్నో చేశారు. మేము గెలవకముందే ఈ 2 పనులు చేసినాం. గెలిచిన తర్వాత ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ అభ్యర్థులు మమ్మల్ని బాలు గుర్తుకు ఓటేసి, మీ అమూల్యమైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి. మేము మాట మీద ఉన్న మనుషులం. కంపల్సరీ మేము మాట నిలబెట్టుకుంటాం. రాష్ట్రంలో అనంతసాగర్ గ్రామం తెలంగాణలో ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలబెట్టాలనే నా సంకల్పం. జై కాంగ్రెస్. ఇప్పుడు మీ ఊర్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? నేను యాదవులకు రాములకు వేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకోసం? మాకు మంచి సాయం చేయదలుచుకున్నాడు. ఏమేమి చేసిండు? రోడ్డు మీద బస్ స్టాండ్ పెరిగా కట్టించండు. వానలు వంపులు వచ్చినా ఆ నీడకునేటట్టు సొంతం పైసలు పెట్టి కట్టించండు. సొంతంగా కట్టించండు. ఊళ్ళో కూడకంగా చచ్చిపోయిన డబ్బా అది చేపించండు. పెరిగానే పెద్ద మనిషి ఎవరు కోటేద్దాం అనుకుంటాం మీ ఊర్లో? ఎందుకని అంతాను? ఎందుకు వేయాలనుకుంటా? ఖచ్చితంగా ఎందుకు చేయాలనుకుంటే అభిమానం ఉండి మనకు సరిగ్గా పని చేసేటోళ్ళు కావాలి సార్. పని చేయాలి. ఆడ మనం వచ్చేతో వాళ్ళు ఎండకు రాస్తున్నాం. వాడు బస్ స్టాండ్ కట్టించండు. ఇంత నీడకు నారకాల బస్సు దిగాలి, ఇంతసేపు నీడ కూర్చొని ఇట్లా వస్తాం. ఇట్లా